ఎట్టకేలకు చిక్కిన హరిబాబు 24 రోజులకు పట్టుకున్న పోలీసులు ముందస్తు బెయిల్కు సహకరించింది ఎవరు? సిబిసిఐడికి కేసు అప్పగించాలి. రాజలింగమూర్తి భార్య సరళ. భూపాలపల్లిలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో మొత్తం సూత్రధారి పాత్రధారి అన్నీ వీడే హరిబాబు. ఈ హరిబాబు బీఆర్ఎస్ నాయకుడు, గండ్ర వెంకట రమణారెడ్డి మాజీ ఎమ్మెల్యేకి దగ్గరి అనుచరుడు. అయితే ఇక్కడ పోలీసుల సహకారం లేకుండా ఈ హరిబాబు ఇంతకాలం బయట తిరిగిండా అన్నది కూడా ఒక చర్చ. ముందస్తు బెయిల్కి అప్లై చేసుకునేదాకా అండ్ దట్టు చనిపోయిన తెల్లారి కూడా వాడు అక్కడే ఉన్నాడు. ఎవడైతే నిందితులు ఉన్నారో ఆ సంజీవ్ వీళ్ళందరూ చంపేశారో వాళ్ళతోని కలిసే ఉన్నాడన్న ఆరోపణలు కూడా వచ్చినాయి. చూసిన వాళ్ళు మేము చూసినామని కూడా చెప్పారు మాకు స్వయంగా. భూపాలపల్లికి రాజలింగమూర్తి మర్డర్ జరిగిన తెల్లారి మేము పోయినప్పుడు. మరి ఏమైంది కేసు? పోలీసుల మీద కూడా తీవ్రమైన అలిగేషన్స్ ఉన్నాయి ఈ కేసు విషయంలో. మరి ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా, అక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా దీని మీద ఏమాత్రం ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు విచారణ విషయంలో. విషయం ఏమైపోయిందంటే అన్ని పార్టీలకి రాజలింగమూర్తి ఉండడం ఇష్టం లేదు ఈ భూమి మీద. అన్ని పార్టీలకి ఎందుకు? అక్కడ ఉన్న ఫారెస్ట్ భూముల మీద మేడిగడ్డ కేసీఆర్ కాళేశ్వరం దాని మీద ఆయన కొట్లాడిండు, ఫారెస్ట్ భూముల మీద కేసులు వేసిండు. రేపొద్దున ఎట్లాగో మాకు కూడా ఇబ్బంది అవుతాడేమో అన్న ఉద్దేశంతో అందరూ కలిసి చేసిరా, లేకపోతే ఓన్లీ హరిబాబు అండ్ బ్యాచ్ చేసిందా? దీని మీద ఎంక్వైరీ జరగాల. ఇన్నాళ్ళు తప్పించారా, తప్పించుకు తిరిగాడా? ఇగో ఈడే ఆ హరిబాబు. ఆలస్యంగా పట్టుకోవడానికి ఆంతర్యం ఏంటి? ముందస్తు బెయిల్కు సహకరించింది ఎవరు? సూత్రధారులను పట్టుకుంటారా? కేసు ముగిస్తారా? సిబిసిఐడికి కేసు అప్పగించాలి. రాజలింగమూర్తి భార్య సరళ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భూపాలపల్లి సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత 24 రోజులుగా తప్పించుకు తిరుగుతున్న బీఆర్ఎస్ నేత, భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ హరిబాబును ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో హరిబాబును అదుపులోకి తీసుకున్నారు. రాజలింగమూర్తి ఫిబ్రవరి 19వ తేదీన రాత్రి దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు సహకరించిన 7గురిని ఫిబ్రవరి 23వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 3 పరారీలో ఉండగా A9గా ఉన్న పుల్ల నరేష్ను ఈ నెల 1వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న A8గా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు కొత్త హరిబాబు, A10గా ఉన్న పుల్ల సురేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హరిబాబును కావాలని అరెస్ట్ చేయలేదా అంటే నేను అంటున్నా 100% కావాలని అరెస్టు చేయకపోయి ఉండొచ్చు అనిపిస్తున్నది. ఎందుకంటే చనిపోయిన తెల్లారి వరకు అక్కడే ఉన్నప్పుడు మరి ఎందుకు పోలీసులకు దొరకలేదా? ఆ 24 రోజులకు దొరుకుతాడినా? అవసరమైతే హైకోర్టు కాదు సుప్రీంకోర్టుకి వెళ్ళైనా బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసి వాడు ఏమన్నా మంచి పని చేసిండా, లేకపోతే ఏమన్నా పొలిటికల్ ఆరోపణలు వస్తే ఆ కేసులు అరెస్ట్ చేసిరా? వాడు చంపిండు, మర్డర్ చేసిండు. మరి బెయిల్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు? అసలు యాక్చువల్లీ ఈ హరిబాబుని పట్టుకొని 4 ఈ 3rd డిగ్రీయా ఇంకో డిగ్రీయో ప్రయోగిస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి. దీని వెనకాల మరి నిజంగానే వాళ్ళ భార్య ఆరోపించినట్టు గండ్ర వెంకటరమణారెడ్డి ఉన్నాడా, కేటీఆర్ ఉన్నాడా, లేకపోతే ఇంకేమన్నా వేరే పార్టీ నాయకుడు ఉన్నాడా అన్నది అప్పుడు తెలుస్తుంది. పోలీసులు ఉన్నారా అని కూడా తెలుస్తుంది.